నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయులకు యూసఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు అయితే ఇస్తూ ఉన్నారు. కువైట్లో మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా సరే కానీ మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా తీసుకొని వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో చట్టవిరుద్ధంగా బతాకాలు పొందిన ప్రవాసులకు భారీ షాక్ అన్నమాట. వివరాల్లోకి వెళితే, కువైట్లో చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా బతాకా కార్డులను పొందిన ప్రవాసులు దేశ బహిష్కరణతో సహా జరిమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చని చెప్పేసి, కాబట్టి చట్టాన్ని పూర్తిగా పాటించాలని చెప్పేసి కువైట్ అధికారులు పిలుపునిచ్చారు. అనుమానితులు జరిపిన అన్ని లావాదేవీలను సంబంధిత అధికారులు సమీక్షించడం కొనసాగిస్తూ ఉన్నారని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం ఇటీవల మనం చూసుకుంటే కానీ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ బతాకా కార్యాలయంలో పనిచేస్తూ ఉన్న ఒక ఉద్యోగిని అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అతడు ఒక ప్రవాసుడి సహాయంతో ప్రతి ఒక్క ప్రవాసుడి నుంచి బతాకాలో అడ్రస్ మార్చడానికి 150 దినార్లు అయితే తీసుకున్నాడనమాట. ప్రస్తుతం వాటినన్నిటినీ మేము వెరిఫై చేస్తూ ఉన్నామని చెప్పేసి, ప్రస్తుతం దీంట్లో పాలు పంచుకున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. డబ్బుకు బదులుగా చట్టవిరుద్ధంగా నివాస చిరునామాలను మార్చడానికి సహకరిస్తూ ఉన్న ఒక నెట్వర్క్ను ఆర్థిక నేరాల నిరోధక విభాగం అరెస్టు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ప్రస్తుతం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు వివిధ దేశాలకు చెందిన ప్రవాసుల నకిలీ నివాస చిరునామాలు నమోదు చేయడం, సమాచారాన్ని తారుమారు చేయడం, ఫోర్జరీ ఆరోపణలపైన 2 వ్యక్తులను అరెస్టు చేసింది. చట్టవిరుద్ధంగా ఎవరూ కూడా బతాకాను పొందవద్దండి. ప్రవాసుల నుంచి ఒక్కొక్క లావాదేవీకి 150 దినార్ల వరకు తీసుకున్నారన్నమాట. ప్రస్తుతం ఎవరైతే చట్టవిరుద్ధంగా డబ్బు ఇచ్చేసి వాళ్ళ యొక్క అడ్రస్ను అప్డేట్ చేసుకొని చట్టవిరుద్ధంగా బతాకాలు పొందుతూ ఉన్నారో అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని దేశ బహిష్కరణ చేసి మళ్ళా వాళ్ళకి జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో, మీ యొక్క రూమ్ కావచ్చు, మీ యొక్క ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతనితో అయితే రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని మీరైతే నిజమైన అడ్రస్ని అయితే మీ యొక్క బతాకాలలో అప్డేట్ చేసుకోండి. లేకపోతే కానీ కువైట్ దేశం నుంచి బహిష్కరించవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.